హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారా? అయితే నా ప్రీవియస్ వీడియోస్ చూడండి తప్పకుండా. నచ్చింది, యూస్ఫుల్ అనిపిస్తే ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేసుకోండి, లైక్ చేయండి వీడియోని, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేస్తే ఆల్ అనే నోటిఫికేషన్ వస్తుంది. దాన్ని ఆన్ చేసి పెట్టుకోండి. నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు ముందుగా తెలుస్తుంది, మిస్ అవ్వకుండా చూడగలరన్నమాట. ఓకే, అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం టమాటాలు ఉడకబెట్టకుండా అద్దిరిపోయే పచ్చడి గురించి. ఒక్కసారి తిన్నారంటే వన్స్ మోర్ అనాల్సిందే. మరి ఆ సింపుల్ టమాటో పచ్చడి రెసిపీ ఎలాగో తెలుసుకుందామా? చాలామంది ఇష్టంగా తినే పచ్చళ్ళలో టమాటా పచ్చడి ముందు వరుసలో ఉంటుంది కదా. ఈ పచ్చడిని రకరకాలుగా ప్రిపేర్ చేసుకుంటుంటారు, కానీ ఎప్పుడైనా టమాటాలను ఉడకబెట్టకుండా పచ్చడిని ట్రై చేశారా? లేదా? అయితే ఒక్కసారి తప్పకుండా టేస్ట్ చేయాల్సిందే. ఎన్నడూ తినని టేస్ట్తో వాహ్ వాహ్ అనిపిస్తుంది అన్నమాట. బ్యాచిలర్స్ కూడా ఈ పచ్చడిని సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. తక్కువ పదార్థాలతో చేసుకునే ఈ చట్నీ అన్నంతో పాటు టిఫిన్స్లోకి అద్భుతంగా ఉంటుంది. మరి ఈ సూపర్ టేస్టీ పచ్చడి కావాల్సిన పదార్థాలు, తర్వాత తయారీ విధానం ఇప్పుడు తెలిసేసుకుందాం. కావాల్సిన పదార్థాలు ఏంటంటే, అరకిలో టమాటాలు, వెల్లుల్లి రెబ్బలు ఒక 12, అంటే ఒక పెద్ద సైజు వెల్లుల్లి గడ్డ, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, తగినంత కారం, పావు టీ స్పూను వేయించిన మెంతుల పొడి, పావు టీ స్పూన్ వేయించిన ఆవాల పొడి, రుచికి సరిపడా దొడ్డుప్పు వేస్తే బాగుంటుంది. కళ్ళుప్పు అంటారు కదా, అదనమాట. ఇక తాలింపు కోసం అయితే 3/4 కప్పు ఆయిల్, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ శనగపప్పు, వెల్లుల్లి రెబ్బలు 10, ఎండుమిర్చి 6, 3 రెమ్మల కరివేపాకు, పావు టీ స్పూన్ ఇంగువ, అర టీ స్పూన్ పసుపు అన్నమాట. ఓకే, ఇవన్నీ కూడా నేను తీసుకున్న టమాటాలకి అనుగుణంగా చెప్పానన్నమాట. ఇక తయారీ విధానానికి వస్తే, ముందుగా టమాటాలను తొడుమ భాగం తీసేసి మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి చక్కగా. అంటే ఒక్కొక్క హాఫ్ని 4 భాగాలుగా చేసేసుకోవాలి, సమానంగా బాగుంటుంది. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసిన టమాటా ముక్కలు, చింతపండుని రెమ్మలుగా విడదీసి వేసుకోవాలి. చింతపండు కొద్దిగా నానబెట్టుకుంటే మంచిదన్నమాట, తొందరగా పేస్ట్లా అవుతుందన్నమాట. అలాగే గుజ్జు బాగా పడుతుంది మిశ్రమానికి. అలాగే కారం, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు వేసుకుని కచ్చాపచ్చాక గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇక తర్వాత ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ పైన నూనె పోసేసుకొని ఆయిల్ కాస్త వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, శనగపప్పు వేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపటమనే వరకు వేయించుకున్నాక అందులో కచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి తుంపలు, కరివేపాకు, ఇంగువ, పసుపు వేసుకుని మొత్తం కలిసేలా ఒకసారి బాగా కలిపి తాలింపుని చక్కగా వేపుకోవాలి. పోపు మంచిగా వేగాక ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ను లో ఫ్లేమ్లో ఉంచి మధ్యలో కలుపుతూ నూనె సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి బాగా. ఆ విధంగా ఉడికించుకునేటప్పుడే అందులో వేయించిన మెంతుల పొడి, ఆవాల పొడిని యాడ్ చేసుకోవాలి. అంటే ఇది ఒక టైప్ నిల్వ పచ్చడి అనుకోవచ్చు. మనము ఆవాల పొడి, మెంతుల పొడిని అప్పుడే వేస్తాం కదా, అవి ఊరుతున్న కొద్దీ, అంటే ఆ ఊరగాయ ఊరుతున్న కొద్దీ ఈ మెంతుల పొడి, ఆవాల పొడి దాంట్లో బాగా బ్లెండ్ అయ్యి మంచి టేస్ట్ని, టెక్స్చర్ని, ఫ్లేవర్ని తెస్తాయన్నమాట. ఓకే, ఈ పొళ్ళు వేసుకోవడం ద్వారా పచ్చడికి మంచి ఫ్లేవర్, రుచి వస్తుంది. అలాగే పచ్చడిని ఉడికించుకునే క్రమంలో ఉప్పుని చెక్ చేసుకొని సరిపోకపోతే కలుపుకోవచ్చు. ఈ నిలువ పచ్చళ్ళకి ఉప్పు చాలా ఇంపార్టెంట్ అండి. సరైన ఉప్పు వేయాలి, లేకపోతే సరిగ్గా నిల్వ ఉండదు కదా, తెలుసు కదా మీ అందరికీ. పచ్చళ్ళలో నూనె సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని దింపి చల్లారనివ్వాలి. ఓకే, ఇక చల్లారనిచ్చాక
ఏదైనా గాలి చొరబడని గాజు కంటైనర్ లేదా జాడీలో స్టోర్ చేసుకొని ఇక కొన్ని రోజులు ఒక 2 డేస్ అలా బాగా మాగాక సర్వ్ చేసుకుంటే ఉంటుంది. అబ్బబ్బబ్బా! సూపర్ ఉంటుంది. నోరూరించే కమ్మటి టమాటా పచ్చడి రెడీ అయిపోద్దనమాట. ఈ పచ్చడిని మామూలుగా స్టోర్ చేసుకుంటే కనీసం వారం పాటు నిల్వ ఉంటుంది. అదే ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే దాదాపు 20 రోజుల పాటు ఫ్రెష్‌గా ఉంటుందన్నమాట. ఇదండి టమాటా నిల్వ పచ్చడి స్టోరీ రెసిపీ ఎలా ఉంది? చాలా ఈజీగా ఉంది కదా! ఎవరైనా చేసేసుకోవచ్చు. కదండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. వీడియోని లైక్ చేసుకోండి. వీడియోపై మీ ఒపీనియన్ని అలాగే ఏమైనా సజెషన్స్ ఉంటే సజెషన్స్ని కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఓకేనా? వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే బెల్ సింబల్ని ఆన్లో నోటిఫికేషన్ సింబల్ని ఆన్లో పెట్టుకోండి. అప్పుడు నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుందనమాట. ఓకేనండి, మరి థ్యాంక్ యూ.